హలో మామూలు ఎలా ఉన్నారు అందరూ? మారువా నువ్వు మారోరా. వాళ్ళు ఎలా ఉంటే నీకేంటి? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా, మన సబ్స్క్రైబర్ నడవకుండా. అనే ఎక్స్ట్రా తింటున్నారా? తెలుసు కదా మిస్టర్ జానే గేమింగ్ వైటీ. అరే ఎన్నిసార్లు చెప్తావు మామ నీ పేరు? ఫస్ట్ టైం చెప్పావు, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అరే నీకేమైందిరా నేను ఎన్నిసార్లు చెప్పుకుంటే? ఇవే తగ్గించుకుంటే మంచిది. మాకు తెలుసులేరా. సర్లే తగ్గించుకుంటాలే కానీ సర్లే స్టార్ట్ చేశాను కానీ గైస్ ఇప్పుడేంటి ఈవిడు బిఆర్ ఆడుతున్నాడు అంటే మీరు అక్కడే కప్పులు కాలేశారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బిఆర్ ఒక ఇది మనకైతే ఒక ఇమోట్ అయితే వెళ్తుంది. అందు గురించి ఒక ఇమోట్ కోసం ఇంత ఇబ్బంది పడడం. ఆ ఇమోట్ ఏదో మీరు కామెంట్ లో అయితే చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్స్ చూస్తా కానీ మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చాలా మార్చేశారు. గైస్ ఏమైంది నా కొడుకులకి ఎవడు దిగటం లేదు. అప్పుడైతే గుంపులు గుంపులుగా దిగేవారు, స్క్వాడ్లు. కానీ ఇప్పుడు ఒక్క నా కొడుకు దిగట్లేదేంటి? చూసావా మామ, నువ్వు అన్నది ఎనిమిస్ కూడా ఇష్టం లేదు. చూసావా ఎలా అంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావురా? బొక్కలే వాళ్ళు అంటే ఏం నాకు కానీ ఇప్పుడైతే మనం దిగాం టాపిక్ లోకి అయితే వద్దాం కానీ వాడిదేం పట్టించుకుంటారు. బొగనా కొడుకు గేమ్ ఆడడానికి కూడా రాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎవరైతే ఏం చేస్తావు కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే చూడు కొడతానో లేదు. వెకిరి మామ, నీ గేమ్ ప్లే వస్తుందనేసే కదా ఆ మాత్రం ధైర్యంతో మాట్లాడుతున్నావు. నేను కూడా ఏదో ఒక రోజు గేమ్ ప్లే మంచిగా నేర్చుకొని నీకంటే 10 కిల్లులు ఎక్కువ కొట్టి చూపెడతా, అప్పుడు నమ్ముతావో లేదు. సరే మిత్రమా, నువ్వు మంచిగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కొడుతు. అరే ఏంద్రా ఈ స్కోప్ ఇలా అవుతుంది? అది అలాగే అవుతుంది కానీ ఫస్ట్ గేమ్ ఆడు. అరేది మయా కొట్టాం, కిల్ అయితే కొట్టాం పది అయ్యా. కిల్ అయితే ఏంట్రా అలా కొడుతున్నా? ఆపమా మా మ్యూజిక్. నీకు దమ్ముంటే ఇప్పుడు కొట్టి చూపెట్టు. అంటే ఇప్పుడు కుట్టలేనని అంటున్నావా? అలా కాదు. మరేంట్రా అలా కాదు? ముందు చెప్పేదైతే విను. చెప్పు ఏంటి విషయం? ఏం లేదు మామ విషయం ఏంటంటే ఇప్పుడు ఎనిమిది వస్తాడో నీ దగ్గరికి, వాడిని నేను కొడతాను, నువ్వు వాడిని కొడతావు, కానీ నువ్వు మాత్రం వాడిని కొట్టవు, వాడే నేను కొడతాడు చూడు. ర్యాపరా సిన్నా కొడుగా మొత్తం వాడు బ్లడ్ అంతా తీసాడు. జరా యాప్ నీ నోరు అసలు రెగ్యులర్ ఏ